చైనాని ప్రోత్సహించింది అమెరికా రష్యాని దెబ్బతీయడం కోసం. ఇప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్యన ఆ ఇంటర్నల్ అండర్స్టాండింగ్తో భారత్ జోలికి వస్తున్నారా? ఎందుకంటే వీళ్ళిద్దరు అండర్స్టాండింగ్తోనే రష్యాని ఎదగనీయకుండా తొక్కేశారు. రష్యా ఒకప్పుడు సెకండ్ అనే కంటే కూడా ఫస్ట్ ఆర్థిక వ్యవస్థగానే ఉండేది, అమెరికాతో పోటీ పడే ఆర్థిక వ్యవస్థగా. దాన్ని దాటి యువతలకు వచ్చినటువంటి పరిస్థితి అప్పుడు చూసాం. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి కాన్సెప్ట్ ఏదైనా చెయ్యబోతున్నారా అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఎందుకయ్యా అంటే ఇందులో ఉన్నటువంటి అతిపెద్దదైనటువంటి వ్యవహారం వచ్చేటప్పటికి వాస్తవాన్ని పక్కకి మళ్లించేటటువంటి చర్య. చైనాకి ఇప్పుడు మొన్న ఫస్ట్ టారిఫ్లు 150, 250, 400, 450 అని వేసాడు ట్రంప్. ఆ తర్వాతన మళ్ళీ ఇది టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్కి మినహాయింపు అన్నాడు. ఇప్పుడు 15%, 19%. అదే భారతదేశం మీద 20% ఇంకా వేస్తాడు. అంటే ఏం కావాలి ట్రంప్కి? చైనా బాగుపడాలి, భారత్ దెబ్బతినాలి.